ఎవరి ఆజ్ఞను శిరసావహించి సూర్యుడు తన కక్షలో తిరుగుతూ కాంతినిస్తున్నాడు? ఎవరి సంకల్పాన్ని అనుసరించి చంద్రుడు వెలుగునిస్తున్నాడు? ఎవరి శాసనాన్ని తదదాల్చి భూమి తన కక్షలో పరిభ్రమిస్తూ జీవకోటిని భరిస్తున్నది? ఇటువంటి ప్రశ్నలెన్నో మనకి కలుగుతుంటాయి. వీటికి సమాధానం ఒక్కటే. అతడే ప్రకృతి శక్తులన్నింటినీ తన అధీనంలో ఉంచుకుని కట్టడి చేస్తాడని, అతడే నియామకుడని, అతడే పరమేశ్వరుడని, అతడే సర్వాంతర్యామి అని. ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఆయనను మాత్రం మనం సర్వశక్తిమంతుడని భావించవలసిందే. ఆయన జ్ఞానం హెచ్చుతగ్గులు లేనిది కనుక సర్వజ్ఞుడని ఒప్పుకోవలసిందే. పరమాణువులోనూ ఆయనే ఉన్నాడు కనుక సర్వవ్యాపకుడని నిశ్చయించవలసిందే. పరమేశ్వరుడు అపార శక్తిని ఊహించలేం కనుక ఊహాతీతుడు. జ్ఞానాన్ని కొలువలేం కనుక ఆయన అప్రమేయుడు. గుణగణాలివి అని చెప్పలేం కనుక అతడు వర్ణనాతీతుడు. పరమేశ్వరుడు ఎల్లప్పుడూ ఉంటాడు కనుక సనాతనుడు. శాశ్వతమైన ఉనికి కలిగినవాడు కనుక సత్స్వరూపుడు. ఆనందమే లక్షణం కనుక ఆనంద స్వరూపుడు. ఎన్నో విధాలైన సుగుణాలున్నప్పటికీ ఆయన అనిర్వచనీయుడు. సమానుడెవ్వడూ లేడు కనుక అద్వితీయుడు. పరమేశ్వరుడు మనకు మనసు ప్రసాదించాడు, కానీ మనసుకు అందనివాడు. నేత్రాలిచ్చాడు కానీ కనిపించడు. వాక్కును అందించాడు కానీ ఊహకందడు. చేతులిచ్చాడు కానీ మన చేతులు ఆయనను పట్టుకోజాలవు. పాదాలిచ్చాడు కానీ మన పాదాలు అతన్ని చేరలేవు. పరమేశ్వరుడే మనకి జన్మతో పాటు ఆయుష్ను, సుఖ దుఃఖాలను ఇచ్చాడు. అంతేకాదు, మోక్షప్రదాత కూడా అతడే. మరి మోక్షాన్ని ఇచ్చిన వాడే మనని సంసార బంధనాల్లో ఇరికిస్తున్నాడా? మన బంధనానికి పరమేశ్వరుడు కారణం కాడని ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయిగా. శరీరాన్ని, ఇంద్రియాలను, మనసును ఇచ్చిన పరమేశ్వరుడే కర్మలు కూడా అంటగట్టాడా? మన కర్మలకు పరమేశ్వరుడు ఎంత మాత్రం బాధ్యుడు కాదని భగవద్గీత స్పష్టం చేస్తోందిగా. అన్నింటినీ శాసించిన పరమేశ్వరుడు, అన్నింటినీ నియమించే పరమేశ్వరుడు మనం చేసే వాచిక, మానసిక, కాయిక కర్మలకు బాధ్యుడు కాడు. మనం కర్మలకు కర్తలం, కర్మఫలాలకి భోక్తలం. మరి పరమేశ్వరుడు ఏం చేస్తాడంటే మనం చేసే కర్మలకు ఫలాలు ఇస్తాడు కనుక అతన్ని సర్వ కర్మ ఫలప్రదాత అంటాం. సంసార వృక్షానికి ఫలం మోక్షం. ఆ గొప్ప ఫలాన్ని ఇచ్చేవాడు కూడా పరమేశ్వరుడే. పరమేశ్వరుడు మన కర్మలకు సాక్షిభూతుడిగా ఉంటాడు కానీ ఏ వృత్తులను మనకు అంటగట్టడు. ఈ పని చెయ్యండి అని పరమేశ్వరుడే మనల్ని ఆజ్ఞాపిస్తే దాని ఫలం మనం అనుభవించవలసిన పని ఉండదు. అతడు కర్మలంటనివాడు కదా. ఇంత గొప్ప ప్రపంచాన్ని నిర్మించి, ప్రకృతి శక్తులను శాసించి, జీవకోటికి ఉపయోగకరమైన రీతిలో పంచభూతాలను నియమించిన పరమేశ్వరుడు కర్మల విషయంలో మనల్ని సర్వస్వతంత్రులను చేసినందుకు ఆయనకి ధన్యవాదాలు అర్పించక తప్పదు అంటున్నారు ఆచార్య మనన చెన్నప్ప గారు దేవుడికి ధన్యవాదాలు అంటూ. ఆయనకి మన ధన్యవాదాలు ఇంత చక్కటి జ్ఞానాన్ని బోధించినందుకు.